హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మరొక మంచి సూపర్ డూపర్ డెలిషియస్ ఫుడ్ రెసిపీతోనైతే మేము ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. సో పునుగులు విత్ పుట్నాల చట్నీ అన్నమాట. సో చాలామంది పిల్లలు కొత్త కొత్త రెసిపీస్ అని కోరుతూ ఉంటారు. కొత్త కొత్త టిఫిన్స్ కోరుతూ ఉంటారు. సో అలాగే ఏంటంటే ఇంట్లో చేయకపోయేసరికి కొంచెం బయటకెళ్ళి తినాల్సిన ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది. సో దాంతో అవసరమే లేకుండా ముందుగా చేసుకోవాల్సిన ప్రిపరేషన్స్ ఏమీ లేకుండా అప్పటికప్పుడు చిటికలో చేసి పిల్లలకి వండి పెట్టొచ్చు. సో మన వీడియో మీరు కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి ఫుడ్ రెసిపీస్ అలాగే డైలీ వ్లాగ్స్ అయితే మన ఛానల్లో నేను షేర్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడైతే పునుగుల రెసిపీకి ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. సో నేను తీసుకున్నాను ఈ కప్తోనైతే 2 కప్పుల మైదా పిండి తీసుకున్నాను. అలాగే ఒక కప్పు పులిసిపోయిన పెరుగు తీసుకోవాలండి. ఇందులోకి కొద్దిగా సాల్ట్ అలాగే జీలకర్ర కూడా యాడ్ చేయాలి. సో ఒకవేళ పులిసిన పెరుగు తీసుకోలేకపోతే కనుక ఈ మిశ్రమాన్ని కలిపి బాగా మెదుగ పెట్టిన తర్వాత ఒక 4 అవర్స్ నానబెట్టేసుకోవాలి. ఒకవేళ పులిసిన పెరుగు ఉంటే కనుక ఏం నానబెట్టాల్సిన అవసరం లేదు. వితిన్ 1 అవర్లో కూడా పునుగులు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఫ్రెష్ పెరుగు తీసుకున్నాను కాబట్టి నాకు 4 అవర్స్ పక్కన పెట్టాల్సిన అవసరం అనేది వచ్చింది. సో మీకు చూపిస్తున్నాను కదా, ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి మిశ్రమం మొత్తాన్ని. సో మళ్ళీ చెప్తున్నాను, 2 కప్పుల మైదా పిండికి 1 కప్పు పెరుగు, అలాగే కొద్దిగా సాల్ట్ టేస్ట్కి తగ్గట్లు, అలాగే జీలకర్ర వేసి కలుపుకోవడమే, అంతే. నేను చూపిస్తున్నాను కదా, ఇలా బీట్ చేసేసుకోవాలన్నమాట చేయితోనే. సో చక్కగా బీట్ అయిపోయింది. అండ్ మొత్తం మనకేంటంటే ఒక స్మూతీ అనేది ఆటోమేటిక్గా వస్తుంది కన్సిస్టెన్సీలో. సో అలా వచ్చేంత వరకు కూడా ఇలా బీట్ చేసేసుకోవాలి. సో ఇదండి. సో బీట్ చేస్తూ ఉండగా ఒక 10 మినిట్స్లోనే ఇంత మంచి టెక్స్చర్ వచ్చింది మిశ్రమంలో. సో దీనినైతే మూత పెట్టేసి ఒక 4 అవర్స్ పక్కన పెట్టేసుకున్నాను. చాలా బాగా పులుస్తుంది. ఏంటంటే పులిసింది అనుకోండి, పునుగులు అనేది టేస్ట్ అనేది చాలా యమ్మీగా ఉంటుందన్నమాట. చట్నీతో తింటే ఆ టేస్టే వేరు. సో ఫ్రెష్గా చేసుకుంటే ఏంటంటే అంత టేస్ట్ రాదు. అందుకని నేను చెప్తున్నాను, ఒకవేళ అప్పటికప్పుడు చేసుకోవాలంటే చాలా ఎక్కువ పులిసిన పెరుగుని తీసేసుకోండి, సరిపోతుంది. ఇంకా ఇది పులియాలి కదా, పులిసేలోపు చట్నీ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాం టైం వేస్ట్ చేయకుండా. సో పుట్నాల చట్నీ చేసేస్తున్నాను ఇక్కడ లూజ్గా. సో దానికోసం అయితే పుట్నాలు తీసుకున్నాను, అలాగే ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. ఇంక ఇందులోకి 2 నుంచి 3 పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ముందుగానే వాటర్ యాడ్ చేయకుండా ఫస్ట్ ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టుకోవాలి. సో దాని తర్వాత వాటర్ కన్సిస్టెన్సీ అనేది మనం తినే విధానాన్ని బట్టి యాడ్ చేసేసుకోవచ్చు. కొందరు లూజ్గా ఇష్టపడతారు, కొందరు టైట్గా ఇష్టపడతారు కదా చట్నీ. సో ఆ లెవెల్ని బట్టి మనం వాటర్ యాడ్ చేస్తూ చట్నీ లూజ్నెస్ అనేది చూసుకోవాలన్నమాట. సో ఇంతేనండి, ఇందులో పెద్దగా ఏం అవసరం లేదు. సాల్ట్ కూడా కొద్దిగా యాడ్ చేయాలి. నేను యాడ్ చేయడం మర్చిపోయాను, బట్ నో వరీస్. పునుగులలో నాకు కరెక్ట్గా సరిపోయింది కాబట్టి ఇంక చట్నీలో యాడ్ చేయాల్సిన అవసరం లేదు, బట్ కొద్దిగా యాడ్ చేయండి, ఒక 1/2 టీ స్పూన్ అలాగా. ఇంకా ఇలా రెడీ చేసుకున్న చట్నీ మిక్స్చర్ని మొత్తాన్ని అయితే ఒక బౌల్లో వేసేసుకున్నాను. సో దీనికైతే ఇప్పుడు పోపు పెట్టాలి కదా, సో పోపు పెట్టే విధానంలోకి వెళ్ళిపోదాము. సో దీనికోసం అయితే ఒక చిన్న కడాయి తీసుకున్నాను. కడాయిలో ఆయిల్ కూడా తీసేసుకున్నాను. సో ఆయిల్ హీట్ అయ్యేంత వరకు కూడా వెయిట్ చేయాలి. సో ఇందులోకి వెళ్తాయి ఆవాలు, జీలకర్ర. సో ఆవాలు, జీలకర్ర బాగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, అలాగే ఎండుమిర్చి వేసుకోవాలి. సో ఎండుమిర్చి ఎంత కాలితే అంటే కలర్ ఆల్మోస్ట్ బ్లాక్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అప్పుడు చట్నీ. సో ఇంతేనండి, ఇందులో పెద్దగా వేయాల్సినవి ఏం లేవు. సో పోపు మిశ్రమం అయితే రెడీ అయిపోయింది. దీన్ని తీసుకెళ్ళి చట్నీలోకి యాడ్ చేసుకోవడమే అన్నమాట.
ఇంకా నేను పునుగుల పిండి నానబెట్టి అయితే ఆల్మోస్ట్ 4 అవర్స్ కావచ్చింది. సో, అందుకని ఇంకా కడాయి తీసుకొని ఆయిల్ అయితే హీట్ చేసేసుకుంటున్నాను. సో, ఆయిల్ హీట్ అవ్వాలి కదా! ఈలోపైతే పునుగుల మిశ్రమంలోకి ఇంకొద్దిగా ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేయాల్సిందున్నాయి. దానికోసం అయితే చాపర్ తీసుకున్నాను. సో, చాపర్‌లో ఒక ఆనియన్ అలాగే 2-3 పచ్చిమిర్చి వేసుకున్నాననమాట. సో, బాగా చాప్ చేసేసుకోవాలి. చాలా చిన్నగా రావాలనమాట. సో, పెద్దగా వచ్చినా పర్లేదు. కాకపోతే కొంతమంది అందులో నుంచి తీసేస్తూ ఉంటారు కదా! సో, తినలేరు. సో, అందుకని పంటికి తగలాలి. కాకపోతే వేరేయడానికి వీలుగా లేకుండా ఉండాలి. సో, అప్పుడే పునుగులైతే చాలా బాగా కుదురుతాయి. సో, అందుకని ఇంకా చాలా చిన్నగా చాప్ చేసేసుకొని ఇంకా మొత్తం తీసుకెళ్ళి మిశ్రమంలో కలిపేసుకోవాలి. సో, టెక్స్చర్ అయితే చాలా స్మూత్‌గా అయిపోయింది కదా! 4 అవర్స్ తర్వాత చూస్తే స్మెల్ కూడా ఆటోమేటిక్‌గా పులుపు స్మెల్ అనేది వచ్చేస్తుంది. సో, అందులోనే మనకు తెలుస్తుంది ఇంకా పునుగులు ఎంత బాగా వస్తాయనేసి. సో, చూసారు కదా! ఆనియన్, పచ్చిమిర్చి మిశ్రమంని కూడా ఇంత బాగా వేసుకున్నాను. సో, కన్సిస్టెన్సీ అయితే ఎగ్జాక్ట్‌గా ఇలా రావాలండి. పునుగులు ఇలా వేస్తే చేతి మీదకెళ్ళి జారే విధంగా మరీ తడిగా చేసేసుకోకూడదు. ఎందుకంటే అది ఆయిల్‌ని ఎక్కువగా పీల్చేస్తాయి. మైదా పిండి కదా! సో, అందుకని ఈ కన్సిస్టెన్సీలో ఎనఫ్. సో, నేను ఇంకా పిండి వంటలు ఏ చేసినా సరే ముందుగా ఆయిల్ చెక్ చేయడానికి, ఆయిల్ హీట్‌నెస్ చెక్ చేయడానికి ఒక ముద్ద వేస్తాను. దానిని దిష్టిలాగా తీసేసి పక్కన పెట్టేసాననమాట. అది నాకున్న అలవాటు మొదటి నుంచి. సో, ఆయిల్ అయితే పర్ఫెక్ట్‌గా హీట్ అయిందండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా తీసేసుకోండి. సో, ఎంత బాగా జారుతుంది కదా! చేతి మీదకెళ్ళి ఇలా జారుడుగా ఉండాలి. ప్లస్ మరీ ఆహ్, మరీ జారుడుగా కూడా చేసుకోకూడదనమాట. సో, అంత అల్లి బిల్లిగా పడిపోతాయి ఆయిల్‌లో. అలాగే ఆయిల్ వేస్ట్ అయిపోతుంది. ఆయిల్ ఎక్కువగా తొందరగా పీల్చేసుకుంటాయన్నమాట. సో, మనం తినేటప్పుడు కూడా ఆయిలీగా టేస్ట్ వస్తుంది. సో, అలా కాకుండా పర్ఫెక్ట్‌గా ఈ కన్సిస్టెన్సీలో మాత్రమే కలుపుకొని ట్రై చేయండి. సో, ఆయిల్‌లో వేసుకున్న తర్వాత దానికి సెపరేట్‌గా చేసిన తర్వాత ఇంకా చాలా బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకి. సో, పర్ఫెక్ట్‌గా గోల్డెన్ కలర్‌లోకి వచ్చాయండి. ఈ కలర్‌లోకి వచ్చేంత వరకి వేయించుకోండి. బజ్జీలలాగా కనిపిస్తున్నాయి కదా! సో, చాలా బాగా ఫస్ట్ చూడగానే వేడి వేడివి తీసేసరికి మనకి క్రిస్పీనెస్ అనేది అర్థమవుతుంది. బట్ లోపలైతే సాఫ్ట్‌గా ఉంటుంది. సో, మరికొన్ని వేసుకున్నాను. సో, మీరు ఒకేసారి పెద్ద కడాయి పెట్టేసుకొని ఆయిల్‌లో మొత్తం పిండిని ఒకేసారి కూడా ఇలా పునుగుల్లాగా వేసేసుకోవచ్చు. నేను మాత్రం చిన్న కడాయి పెట్టుకున్నాను కాబట్టి చాలా స్టెప్స్‌లో వేసుకున్నాననమాట పునుగులు. బట్ నో వరీస్ ఎవరికి అనుగుణంగా ఉంటే అలా వేసేసుకోవచ్చు. సో, సూపర్ టేస్టీతోనైతే పునుగులైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయండి. ఈవినింగ్ స్నాక్స్‌లోకి ఎంత చక్కగా తింటారో పిల్లల నుంచి పెద్దవారికి. ఆల్రెడీ మా పాపకిచ్చాను. సో, దాన్ని తింటూ ఎంజాయ్ చేస్తుంది. ఒక బుక్క వాటర్ అంట, ఒక బుక్క పునుగు అంట. సో, అలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇంకా నేను కూడా మా వారికి సర్వ్ చేసి చాలా బాగా ఎంజాయ్ చేశాననమాట. సో, ఈవినింగ్ టైంలో ఇలా చేసి పెట్టండి ఫ్రెండ్స్. ఇంట్లో వాళ్ళందరూ లొట్టలేసేసుకుంటూ తినేస్తారనమాట. సో, బయటకెళ్ళాల్సిన పని లేదు. ఖర్చుతో కూడిన పని లేదు.
ఇంకా సేమ్ ప్రాసెస్‌లోనే మిగతా పిండిని కూడా ఇలా పునుగులలాగా వేసుకోవాలి. సో, పునుగుల సైజ్ అనేది ఎవరిష్టం వాళ్ళది. నాకు నచ్చిన సైజులో నేను వేసుకుంటున్నాను. ఇంకా కొంతమందయితే చిన్నగా వేసేసుకోవచ్చు. మీకు నచ్చితే పెద్దగా కూడా వేసుకోవచ్చు. అది మీకు నచ్చిన సైజుని బట్టి వేసేసుకోవచ్చనమాట. ఇంకా కొత్త కొత్త వంట ప్రోగ్రామ్స్ అని పెట్టుకుంటాము ఇంట్లో. కాకపోతే దానికి మించి పని ఉంటుందండి. సో, చూసారు కదా ఇక్కడ నాకు సింక్‌లోనైతే ఎన్ని బౌల్స్ క్రియేట్ అయిపోయాయో. కాకపోతే తోమక తప్పదు కదా! సో, అదేంటో బౌల్‌లో అనేసరికి ఆడవాళ్ళకు ఇక్కడ లేని ఎనర్జీ అయితే ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఆ పని కంప్లీట్ అయిపోవాలి అనేసి. ఇంకా నా పునుగులైతే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇంకా ప్లేట్‌లోకైతే సర్వ్ చేసి తీసుకుంటున్నాను. చూసారా? ఒకే ప్లేట్‌లోకి మొత్తంగా తీసుకున్నాను. సో ఫ్రెండ్స్, ఇలా పుట్నాల చట్నీతో కానీ, పల్లి చట్నీతో కానీ ట్రై చేయండి. పునుగులు యమ్మీ టేస్ట్ ఉంటాయి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు, ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాగా మెచ్చుకునే రెసిపీ అనమాట. అంత బాగా ఉంటుంది. ఇంకా నేనైతే మా ఫ్యామిలీతో ఎంజాయ్ చేశాను ఈ పునుగులు విత్ చట్నీని ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా. సో, చాలా బాగా కుదిరాయి. సో, వీడియోనైతే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ నచ్చితే గనక ఒక లైక్ చేయడం, షేర్ చేయడం, అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి. సో, మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన నోటిఫికేషన్ బెల్ ఉంటుంది. క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సో, మీరు కూడా ఇలాగే చల్ల పునుగులు చట్నీతో చేసుకొని ఈవినింగ్ టైం అయితే హ్యాపీగా గడిపేసేయండి. సో, మరొక మంచి మంచి వీడియోతో ఇంకా మీ ముందుకైతే వస్తూ ఉంటాను. సో, మన ఛానల్‌ని సపోర్ట్ చేస్తూ ఉండండి. నా ఫుడ్ రెసిపీస్ నచ్చితే కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అంటిల్ ద ఎండ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.